హాయ్ వ్యూయర్స్. ఈరోజు నాకు చాలా బాగా కోపం వచ్చినటువంటి ఒక విషయం గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అదేంటంటే సోషల్ మీడియా అనేది మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది మనకు అందుబాటులోనే ఉంది. ఒకప్పుడు అనంటే అందుబాటులో లేదు, కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి సోషల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, దీన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే దీన్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరు కూడా చెప్తాను. మనకు వచ్చింది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. సో ఇలాగా చాలామంది ఏంటంటే వీటిని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఎక్కడో రేర్గా మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పాలనుకున్న విషయం దేని గురించి ఏంటంటే వాట్సాప్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మార్నింగ్ లేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే జనరల్గా కొంతమందికి అలవాటు ఉంటుంది, ఏదైనా ఒక మంచి విషయం మంచి మాట అని చెప్పి స్టేటస్ పెడుతూ ఉంటారు. సో ఆ మంచి మాట మంచి విషయం అనేది మీ మనసులోంచి వచ్చి మీ మనసులోంచి మీరు అక్కడ కరెక్ట్గా టైప్ చేసి పెడితే అది నిజంగా మీ మనసులోంచి వచ్చి మీరు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. కానీ అలా కాకుండా ఎక్కడో షేర్ చాట్లోనో లేకపోతే ఇంకో దగ్గర స్క్రీన్ షాట్స్ తీసుకొని పెట్టేస్తూ ఉంటారు. సో ఓకే, అది కూడా ఓకే, మంచి మాట అయితే దాన్ని కూడా మనం తీసుకోవచ్చు. కానీ కొంతమంది మహానుభావులు ఎలా పెడతారంటే వాళ్ళ ఇష్టానుసారం ఏదో మరి వాళ్ళకి ఏదైనా తగాదాలు ఉంటాయో ఏమో నాకు అర్థం కాదు, కానీ ఫ్యామిలీ ఇష్యూస్ని తీసుకొచ్చి స్టేటస్లో పెట్టి 10 మందికి ఎక్స్పోజ్ అయ్యేలా పెడతారు. లేదు అని అంటే నేను అక్కడికి వెళ్తున్నా, నేను ఇక్కడికి వెళ్తున్నాను, లేదా ఇంకా వాళ్ళు ఎలా ఉంటాయంటే కొన్ని మీకు తెలుసు, మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి అలా ఎలా పెడతారనేది మీకు తెలుసు. సో మీ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే మీరు ఫేస్ టు ఫేస్గా మాట్లాడుకోవాలి. అంతేగాని సోషల్ మీడియాని మీరు మెయిన్గా తీసుకొని నా మెయిన్ ఎజెండా ఇదే అన్నట్టుగా వాళ్ళకు వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదైనా ఒక కొటేషన్ కనిపించిందంటే స్క్రీన్ షాట్ తీసేసి దాన్ని పెట్టేసి ఏదో వాళ్ళే దాన్ని రాసి రచయించి ఏదో పెట్టినట్టుగా వాళ్ళు ఏదో ఆనందిస్తూ ఉంటారు అలాంటి విషయాలకి. సో దయచేసి అటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. మనము స్టేటస్ అనేది దేనికి యూజ్ చేసుకోవాలి? ఏదైనా యూస్ఫుల్ మ్యాటర్ని 10 మందికి మనం తెలుసుకునేలాగా. అంటే సపోజ్గా కృష్ణా నది మొన్న పొంగింది, చాలామంది హౌస్లోకి వాటర్ వచ్చేసాయి. మరి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి అనేటువంటి విషయం గురించి చర్యలు తీసుకోవాలి అని చెప్పి పెడితే అదొకటి అనుకోవచ్చు. లేదు, ఇంకా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, సో అటువంటి విషయాల్లో హెల్మెట్స్ ధరించాలి లేకపోతే యాక్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి పెడితే అదొక విషయం బాగుంటుంది. లేదు, మంచి ఫుడ్, ఈ హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెల్త్కి ఇలా ఉంటుంది, లివర్ ఫంక్షనింగ్ ఇలా ఉంటుంది, సో ఇలాంటి కొన్ని టిప్స్ ఉంటాయి, అవి పెడితే ఏంటంటే 10 మందికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఒకరు తిట్టుకునేలాగా మాట్లాడాలు, లేదా ఏదో ఒకరికి గర్వం వచ్చింది, ఒకరికి అదొచ్చింది, ఒకరికి ఇదొచ్చింది అన్నట్టుగా చీప్ మెంటాలిటీతో మాట్లాడుతూ ఉంటారు. సో అటువంటి పెట్టడం కంటే కూడా మీరు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్గా మాట్లాడుకోవడం బెటర్. సోషల్ మీడియాని మీరు యూస్ఫుల్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీ సొంత ఛానల్ అన్నట్టు మీ సొంతంగా, అంటే ఇది మీ ఓన్గా మీరు ఎవరితో మీరు మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే వెళ్ళదండి, చాలామంది చూస్తారు, అప్పుడు మీరే బ్లేమ్ అయిపోతారు కదా. సో ఈ వాట్సాప్లో స్టేటస్ అనేది కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఏదైనా మంచి టిప్స్ చెప్పండి, లేదా గీతా ప్రవచనాలు చెప్పండి, లేదా సమాజంలో ఏదైనా మీకు చెడుగా ఏదైనా అనిపిస్తే దాని గురించి ఫైట్ చేయండి, దాని గురించి మాట్లాడండి, దాని గురించి పెట్టండి, మీ ఓన్ రైటింగ్లో పెట్టండి ఏదైనా సరే. ఫాదర్స్ డే, మదర్స్ డే అనేది నేను ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను అది వేరే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ ఇందులోనే చెప్పేస్తున్నాను. ప్రతి ఒక్క డేకి ఒక సెలబ్రేషన్ అనుకుని ఫాదర్స్ డే అంటారు కొంతమంది, మదర్స్ డే అంటారు కొంతమంది, బ్రదర్స్ డే అంటారు కొంతమంది, సిస్టర్స్ డే అంటారు కొంతమంది. అంటే ఆ ఒక్కరోజేనా డే? సరే ఓకే, అది కూడా వదిలేద్దాం, డే సెలబ్రేషన్ చేసుకుందాము. మరి దీనికోసం ఎక్కడెక్కడి నుంచో మళ్ళీ స్క్రీన్ షాట్స్ తీస్తారు, మళ్ళీ పొద్దున్న పెట్టేస్తారు. దేనికి? అంటే ఇప్పుడు ఎవరు ఏం చేయరు. ఇప్పుడు సరే ఫాదర్స్ డే అయింది, మీ ఫాదర్ని మీరు తీసుకొచ్చుకొని మీ ఫాదర్ని మీరు చక్కగా గౌరవించుకొని చేసుకోవాలి, లేదా మీ అమ్మగారిని చక్కగా గౌరవించుకొని చేసుకోవాలి. అది మీ ఇంట్లో విషయాలు, మీ సొంతంగా మీరు చేసుకునే విషయాలు. దాన్ని తీసుకొచ్చి మీరు సోషల్ మీడియాలో పెట్టి ఇష్టం వచ్చినట్టుగా అల్లరి చేసుకుంటూ, లేదా ఎవరిదైనా గొడవ అయితే పగలు పెట్టేసుకొని వాటి గురించి ఇష్టం వచ్చినట్టుగా కొటేషన్స్ పెట్టుకుంటూ, అంటే ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకోవడంలో ఇది మెయిన్ పార్ట్. సో దయచేసి
ఇటువంటి కొటేషన్స్ కానీ ఇటువంటివి ఏదైనా ఉంటే మీరు ఫేస్ టు ఫేస్గా మాట్లాడుకోండి, కానీ సోషల్ మీడియాని మాత్రం దయచేసి భ్రష్టు పట్టించొద్దు. నేను చెప్పేది ఏంటంటే, నేను చాలా మందిని చూస్తున్నాను, అసలు ఎక్కడ చూడు అసలు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఏంటేంటో ఉంటాయి. ఎందుకు, ఏం సాధిద్దామని వాటిని పెట్టి మీరు పోనీ ఏదైనా గుడికి వెళ్ళారా, ఆ గుడిలో ఏం జరుగుతుంది ఏంటని పెట్టుకోండి, నేను కాదనట్లేదు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళారా, ఫొటోస్ దిగండి, పెట్టుకోండి, మీ ఇష్టం అది. కానీ ఈ చీప్ కొటేషన్స్ ఏంటండి, ఎవరికేం చెప్దామనేసి మీరు చెప్పాలనుకుంటే ఫేస్ టు ఫేస్కి చెప్పుకోవాలి, అంతేగాని సోషల్ మీడియాని మాత్రం దయచేసి పిచ్చి పిచ్చి వాటికి మాత్రం వాడద్దు.